కీర్తనలు 8వ అధ్యాయం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించుచు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఈ కీర్తన దావీదు రాసినట్లుగా మనం పైన శీర్షికలో చూస్తాం. తర్వాత ఈ కీర్తన 2 విధాలుగా మనం అన్వయించుకోవచ్చు. ఒకటి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినదిగా చూడవచ్చు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి రాయబడినట్లుగా. తర్వాత ఆయనలో ఎవరెవరైతే జయించినటువంటి విశ్వాసుల కోవలోనికి చెంది ఆయనలో ఉండి ఆయన ద్వారా జీవించుతున్నారో, ఆయన జయించినటువంటి జయంలో వారందరూ పాలివారైన వాటి బిడ్డలు కూడా ఈ కీర్తన యొక్క అంశంలో పాలివారుగా మనం చూడవచ్చు. ఇది మనం ఈ కీర్తన చదివినప్పుడు దేవుని యొక్క మహిమ పరలోకంలోనూ భూమి మీద ఉన్నటువంటి 2 విషయాలు కూడా జతపరచబడినట్లుగా కూడా కనబడతాయి. 1వ వచనంలో చూడండి, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఆ 2 కూడా అక్కడ జతపరచబడ్డాయి. తర్వాత 3వ వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములు, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడే పాటివాడు. ఆ 2 విషయాల మీద కూడా మళ్ళీ 2 కనెక్ట్ అయినట్లుగా జతపరచబడినట్లుగా చూడగలుగుతాం. తర్వాత కనుక మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు 2వసారి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పరలోకములోను భూలోకములోను రాజుగా ఉండి, అధికారిగా ఉండి రాజ్యం చేయబోయేటువంటి దానికి కూడా ఇది గుర్తుగా ఉన్నది. ఉదాహరణకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. రాబోయేటువంటి దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మహిమలో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా పరలోకంలో ఉన్నటువంటి ఇవే కానీ భూలోకంలో ఉన్నవానే కానీ ఆ 2 కూడా ఆయన ప్రభుత్వం కింద, ఆయన అధికారం కిందకి తండ్రి అనేటువంటి దేవుడు తీసుకురాని ఉన్నాడు. దానికి సంబంధించినటువంటిది ఈ కీర్తన కూడా చూడగలుగుతాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం నుంచి, నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవుని కుమారుడిగా పరలోకంలో నుంచి, ఇశ్రాయేలు రాజుగా భూలోకంలో నుంచి రాబోయే దినాల్లో ఆయన ఏలబోయేవాడుగా ఉన్నాడు. 50వ వచనం, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నేను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పిన. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అనగా రాబోయేటువంటి దినాల్లో భూలోకానికి ఆకాశానికి మధ్య వారధిగా చేయబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ మనం చదివినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో కానీ, తర్వాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో కానీ మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా చెప్పబడింది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం, ఆకాశ మండలపు కట్టడలను వెరుగుదవా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా?
అంటే ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఎరుగుతావా? తర్వాత దానికి భూమి మీద గల ప్రభుత్వంలో నువ్వు స్థాపించగలవా? అనగా ఆకాశ మండలం యొక్క అధికారపు దానిని భూమి మీద నువ్వు స్థాపించగలవా? అనగా రెంటికి కలిగినటువంటి సంబంధాన్ని గురించి దేవుడు యోబుతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని అతని గమనంలోనికి తీసుకొస్తున్నాడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఇది దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు ఆమోసు. ఆకాశ మండలముందు తన కొరకై మేడగదులు కట్టుకునేవాడు, తర్వాత ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడు ఆయనే. ఆకాశ మండలంలో కట్టబోయేటువంటి మేడగదులకు లేకపోతే నిర్మించబోయేటువంటి నూతనమైనటువంటి ప్రభుత్వానికి, అధికారానికి, దానికి సంబంధించినటువంటి పునాదులు భూమి మీద వేసేటువంటి వాడుగా ఉన్నాడు. సో ఈ వచనాలన్నీ కూడా మనం వేరువేరుగా వివరించి కూడా చూడవచ్చు. కానీ ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ అధ్యాయంలో, కీర్తన 8వ అధ్యాయంలో చదివేటువంటి అంశం ఏంటంటే, ఈ రెండిటిలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నిటినీ, అనగా ఆకాశమండలంలో ఉన్న ప్రభుత్వం కానీ, భూమి మీద రాబోయేటువంటి దినాల్లో జరగబోయే ప్రభుత్వం కానీ, ఆ రెండింటినీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి తండ్రి అయినటువంటి దేవుడు తీసుకురాబోతున్నాడు. దానిని గురించి రాయబడినటువంటి కీర్తన ఇది. దానిలో ఆ ప్రభుత్వం ఆ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా భూలోకంలోనూ పరలోకంలోనూ తన యొక్క రాజ్యాన్ని ఆయన అధికారం కింద స్థాపించినప్పుడు ఆయన ఏ విధంగా ఏలబోతున్నాడో వారిలో నిలిచి ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా అది వర్తించేటువంటి విధంగా మనం మిగిలినటువంటి దేవుని యొక్క వాక్య భాగాలలో చూడవచ్చు. ఉదాహరణకి రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడేటి నీడల క్రీస్తు తోడి వారసులము. మనం నూతనమైనటువంటి జీవాన్ని మన పాప క్షమాపణ ద్వారా పొందినప్పుడు నిత్య జీవాన్ని పొందిన వారంగా దేవుని యొక్క జీవం కలిగి ఉండగలం. అది దేవుని వారసులం. తర్వాత ఆయనతో కూడా మహిమ పొందుటకు, అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును మహిమపరిచి ఆకాశమండలమందలి ప్రభుత్వాన్ని, భూలోకంలో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన రెండవ రాకడలో ఆయనకు అప్పగిచెప్పినప్పుడు ఆయనతో కూడా మహిమపరచబడినటువంటి వారిలో ఆయన కొరకు శ్రమపడినటువంటి బిడ్డలు కూడా ఉంటారు. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చి వెళ్ళిన తరువాత ఇప్పుడు జరిగినటువంటి 2000 సంవత్సరాల కాలంలో కానీ, పాత నిబంధనలో ఆయనను ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ పరోక్షంగా అనుభవించి రాబోతున్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి రాజ్యం కొరకు జీవించినటువంటి విశ్వాసులైనటువంటి బిడ్డలు కానీ, ఎలాగైతే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తామో ఆ విధంగా కానీ జీవించినటువంటి బిడ్డలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మహిమపరచబడతారు. అనగా ఆయనతో పాటుగా కలిసి ఏలేవారుగా ఉంటారు. అనగా పరలోకంలోనూ భూమి మీదను ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు వీరందరూ కూడా పరలోక రాజ్యంలోనూ భూమి మీద జరగబోయేటువంటి ఆ రాజ్యం యొక్క విధి విధానాల్లోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మహిమలో పాలివారై ఆయనతో పాటుగా ఉండగలిగేవారుగా ఉంటారు. తర్వాత 2వ తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. కనుక సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. అనగా ఆ భూమి ఆకాశములలో ఆయన యొక్క ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఆయనతో పాటుగా మనం ఇప్పుడు గనక సహించినట్లయితే రాబోయే దినాల్లో ఏలబోయే వారంగా కూడా చేయబడతాం. తర్వాత హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అంటే అర్థం, పరలోకంలో ఉన్నటువంటి దూతలకు రాబోతున్నటువంటి మహిమ కలిగిన పరలోక సంబంధమైన భూలోక సంబంధమైన దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అధికారం కింద ఉండబోయేటువంటి రాజ్యాన్ని దేవదూతలకు లోపరచలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మహిమపరచబడినటువంటి నరులకు
అంటే విశ్వాసులైన బిడ్డలకు జయించినటువంటి వారికి దానిని లోపరిచేటువంటి వాడుగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తర్వాత 8వ వచనం నుంచి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. 10వ వచనం, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. కనుక ఆయన మహిమ ప్రభావములతో కిరీటం చేయబడి ఉండగా ఆయన అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుచున్నాడు. కనుక రాబోయేటువంటి దినాల్లో ఆయన మహింపరచబడినప్పుడు, భూలోకములోను పరలోకములోను ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన ఎటువంటి మహిమ పొందుతాడో అదేవిధంగా ఆయనతో పాటుగా పాలివారుగా, తర్వాత ఆ రాజ్యమును మనకు కూడా మనం కూడా దానిలో మహిమలో పాలివారంగా, ఆయనలో ఏలేటువంటి వారంగా, ఇందాక మనం చూసినటువంటి ఈ వాక్య భాగాలన్నింటిలో కూడా మన పాలు ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా ఎలా ఉంటుందో చూడగలుగుతాం. కనుక మొదటిసారి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ రాజ్యానికి కుమారుడైనటువంటి మన ప్రభువైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకై ఒక మార్గాన్ని తెరిచాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఆ 2 రకాలుగా ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తులోను మహిమపరచబడి జయించిన విశ్వాసులతో కూడా కలిసి జతపరచబడి ఉంటుందో అనేటువంటి అంశాన్ని ఈ కీర్తనల్లో కీర్తనకర్త అయినటువంటి దావీదు పొందుపరిచాడు. కీర్తనలు 8వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము కలది. సో ఇక్కడ మొట్టమొదటిసారి 1వ వచనంలో ఆకాశములలో అని చదువుతాం. తర్వాత 3వ వచనంలో కూడా నీ చేతి పని అయిన నీ ఆకాశములను అని చదువుతాం. కనుక మనం చూస్తున్నటువంటి ఆకాశము అనేటువంటిది ఏకవచనం కాదు, బహువచనం. అంటే 2 కంటే ఎక్కువ లేదా 1 కంటే ఎక్కువ, అది ఎన్నైనా కావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం 3 ఆకాశాలను గురించి చదువుతాం. మొదటిది యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదట నుండి మా పరిశుద్ధాలయ స్థానం. అన్నిటికంటే అత్యున్నతంగా ఉన్నటువంటి ఆకాశం పైన ఉన్నటువంటి స్థలంలో దేవుని యొక్క మహిమగల సింహాసనము వేయబడి ఉన్నది. ఆయన అక్కడ ఉండేవాడుగా ఉన్నాడు. ఆ ఉన్నత స్థలమున ఉన్నటువంటి మహిమ కలిగిన సింహాసనం అది. దాని యొక్క దర్శనాన్ని మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. తర్వాత 2వ ఆకాశం అనేటువంటిది యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను, ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చును. ఇక్కడ మనం చూసేటువంటి దీంట్లో ఎలా ఉందంటే, దేవుడు తన యొక్క పరలోకపు రాజ్యాన్ని, భూమి మీద ఉన్నటువంటి తన యొక్క ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో దేవదూతలు, తర్వాత అపవాది అనగా సాతానుడు, వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సభలో నిలబడేవారుగా ఉన్నారు. ఈ విషయాన్ని కీర్తన 82వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. కీర్తనలు 82 1వ వచనం, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఆ విధంగా తన యొక్క ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి క్రమంలో వారికి అప్పచెప్పబడినటువంటి బాధ్యతలన్నిటినీ విన్నవించటానికి, నిర్వహించటానికి దేవుని సన్నిధిలో మనం యిర్మీయా పత్రిక 17వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లుగా సమయాన్ని బట్టి ఆయన యొక్క క్రమంలో, ఆయన యొక్క ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి క్రమంలో దిగి వచ్చి 2వ ఆకాశంలో వీళ్ళందరి మధ్యలో కూడా, అంటే దేవదూతల మధ్యలో అపవాదికి కూడా ఎక్కడైతే దేవుని సన్నిధిలోనికి రాగలడో అక్కడ, అది 2వ ఆకాశం. 3వ ఆకాశం మన అందరికీ కనబడేటువంటిది, మనకు పైగా ఉన్నది. ఇక్కడ మనం 1వ అధ్యాయం ఆదికాండంలో కూడా చూడవచ్చు. ఆదికాండం
6వ వచనం నుంచి 8వ వచనం వరకు. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కాని పలికను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయన. ఆ విధంగా ఇది ఇంకొక ఆకాశం ఇప్పుడు మన కన్నులకు కనపడేది. ఈ 3 ఆకాశాలలో కూడా ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తనలో మన దేవుని యొక్క మహిమ ఎంతో గొప్పది అని కీర్తనకర్త పాడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకాశం కానీ దానిలో బిగించి ఉంచినటువంటి నీటి జలముల ఊట కానీ మరి 2 జలములు వేరుపరచబడినప్పుడే కదా జరిగింది. తర్వాత అంతకంటే పైన ఉన్నటువంటి దేవుని యొక్క సభా సింహాసనం కానీ అంతకంటే పైన ఉన్నటువంటి దేవుని యొక్క ఉన్నతం కలిగిన మహిమ సింహాసనం కానీ ఎక్కడైతే 24 పెద్దలు 4 జీవులు ఆయన ఎదుట ఉండి ఆయన లెక్కలేని దేవదూతల సమూహం కొనియాడుతుంటారు అది కానీ వాటన్నిటిలో కూడా ఆయన మహిమను కనపరిచేవాడుగా ఉన్నాడు. అంటే వీటన్నిటిలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన యొక్క మహిమను మనం చూడవచ్చు. అంటే ఆయన ప్రభావాన్ని, ఆయన సమస్తాన్ని నిర్వహించగలిగినటువంటి ఆయన యొక్క కార్యదక్షతను, లేక ఆయన యొక్క గుణాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని తెలియపరచగలిగినటువంటి గుర్తులను, వీటన్నిటిలో కూడా మనం చూసినటువంటి ఈ అధ్యాయాల్లో రాయబడినటువంటి వాటన్నిటిని కూడా మనం చదివినప్పుడు విశదంగా కనుక పరిశీలించినట్లయితే ఆయన మహిమ ప్రభావం ఎంత గొప్పదో మనం అక్కడ చూడగలుగుతాం. తర్వాత కీర్తనలు 8వ అధ్యాయం 1వ వచనం 2వ భాగంలో భూమి ఎంతంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. భూమి మీద కూడా నీ యొక్క నామాన్ని ఎంతో ప్రభావవంతంగా ఉంచావు. అనగా ఇప్పుడు మనం భూమి మీద కూడా ఆయన యొక్క సృష్టి, మనందరం కూడా జీవించగలగటానికి కావలసిన నీరు, గాలి, తేమ, తర్వాత ఉంచబడినటువంటి అనేకమైనటువంటి ప్రకృతి, వాటి క్రమంలో చేయబడినటువంటి విషయాలు, అవన్నీ కూడా మనం చూసినప్పుడు మంచు కానీ, తగిన కాలంలో పడేటువంటి వర్షం కానీ, లేకపోతే పారేటువంటి నదులు కానీ, తర్వాత సముద్రంలో ఉన్నటువంటి దేవుని యొక్క సృష్టి కానీ, ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు ఆయన నామం అంటే ఆయన యొక్క గుణాన్ని, ఆయన అధికారాన్ని రెంటిని ప్రతిబింబింపజేసేదని అర్థం. అది ఎంతో ప్రభావవంతంగా ఉన్నది అని చెప్తున్నాడు. అటువంటి దేవుని యొక్క ఆ విషయాలు మనం అర్థం చేసుకోగలిగినప్పుడు కీర్తనలకర్త ఒక స్తుతి ఆరాధనాభావంతో ఈ కీర్తన రచించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఎవరైతే నిజమైనటువంటి విధంగా దేవుణ్ణి ఎలా చూడాలో ఆ విధంగా చూడగలుగుతారో, ఎలా ఆయన యొక్క ప్రభావాన్ని, మహిమని అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకుంటారు. సహజంగా మనిషి తను సంపాదించినటువంటి ధనాన్ని బట్టి లేక జ్ఞానాన్ని బట్టి, ఇక్కడ తనకు తెలిసినటువంటి పరిమితమైనటువంటి విషయాలను బట్టి ఎంతో గర్వించి గొప్పగా ఊహించుకునేవాడుగా ఉంటాడు. కానీ ఎవరైతే దేవుని చేత తాకబడతారో, దేవుని యొక్క ఆత్మ ద్వారా వారి యొక్క హృదయాలలో తాకిడి కలిగి ఆత్మ సంబంధమైన కన్నులు విప్పబడతాయో, వాళ్ళు చూడగలిగినటువంటి అంశం దేవుని యొక్క మహిమను చూస్తారు. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను, ప్రభావాన్ని, తర్వాత ఆయన సమస్తాన్ని నిర్వహించుతున్నటువంటి ఆయన యొక్క ప్రభావాన్ని మనం చూడగలిగినప్పుడు మనిషి ఈ లోకంలో ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా చిన్నవాడుగా మారిపోతాడు. రాజు అయిన దావీదు ఒక గొప్ప రాజు. అనేక మంది రాజులను ఓడించాడు, రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత ఎన్నో విషయాలను, గొప్ప విలువైన వాటినంటిని పట్టుకొని సంతరించుకున్నాడు. అయినప్పటికీ కూడా అతడు దేవుని వైపు చూచినప్పుడు, ఆయన యొక్క ప్రభావాన్ని చూచినప్పుడు తన్ను తాను తగ్గించుకొని ఎంతో గొప్ప మనసుతోటి దేవునికి స్తుతులు చెల్లించిన వాడుగా ఉన్నాడు. కనుక ఎవరి జీవితంలో అయితే నిజమైన విధంగా ఆత్మలో తాకబడి, మరి ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి పరలోకములో ఉన్నటువంటి ప్రభువుని నిజమైన రీతిగా చూడగలుగుతారో, వారి జీవితాల్లో ఆయన నామానికి చెందవలసినటువంటి మహిమ, ఆయన ప్రభావాన్ని బట్టి చేయబడిన కార్యాలు, వీటన్నిటిని బట్టి వెలిగించబడినటువంటి ఆత్మలో మనం ఆయనను స్తుతించి ఆరాధించగలుగుతాం. ఈ 2వ వచనం నుంచి మిగిలినటువంటి వచనాలు ఇంకొకసారి చూద్దాం, ప్రార్థన చేసుకుందాం.
మా ప్రేమ కలిగిన పరలోకమున్న తండ్రి, ఈ దినం మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా వందనాలు. మిమ్మల్ని ఘనపరిచే రీతిలాగున మరి ఈ వాక్యం యొక్క అర్థాలన్నీ మేము అర్థం చేసుకుని మేము ఎంతో విధేయతతో మీ నామానికి చెందవలసినటువంటి మహిమను ప్రభావాన్ని ఆరోపించుట మా జీవితంలో దినదిన క్రమంగా మార్చండి. మనిషి తనకు కలిగినటువంటి ఆస్తి, సంపద, జ్ఞానము, బుద్ధి, తర్వాత నేర్పరితనాన్ని బట్టి ఎంతగా గర్వించేవాడిగా ఉంటాడో, మా జీవితాలను పరీక్షించుకున్నప్పుడు లోకంలో జరుగుతున్న అనేక విషయాలను మేము పరిశీలించినప్పుడు మాకు అర్థం కాగలుగుతుంది. కానీ ఒక్కసారి మా ఆత్మ సంబంధమైన కన్నులు వెలిగించబడి మా చుట్టూ ఉన్నటువంటి నీ ప్రభావాన్ని చూడగలిగినటువంటి మనసు మాకు మీరు అనుగ్రహించినప్పుడు మేము ఎందుకు పనికిరాని వారమో, ఎటువంటి మనుషులంగా నశించిపోయే వారంగా ఉన్నామో మేము అర్థమయ్యే రీతిలాగున పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియపరిచినందుకు మీకు ఎంతో వందనాలు. అలా తెలియపరిచి మీ నామంలో ఉన్నటువంటి గుణాలను, మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాన్ని, మీ సృష్టిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, మీరు జరిగించినటువంటి గొప్ప కార్యములన్నిటినీ చూచి మేము ఆ రోజులలో అనేక మంది భక్తులు ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకుని సేవించి కొనియాడి కనపరిచారో, వారి కోవలో మేము కూడా మా యొక్క స్తుతి ఆరాధనలు తర్వాత ఎంతో వినమ్రమైనటువంటి మనసుతో మీ ఎదుట లోబడి మీకు ఇష్టకరంగా మీరు మమ్మల్ని సృష్టించినటువంటి భాగాన్ని మేము గుర్తు చేసుకుని మీకు చెల్లవలసినటువంటి మహిమను, ఘనతను ఆరోపించగలిగేటువంటి విధంగా మా జీవితాలను కట్టమని, మేము ఆ విధంగా మీ యొక్క మహిమను బయలుపరచగలిగే విధంగా ఈ దినాల్లో ఈ లోకంలో జీవించగలుగుటకు కావలసిన కృపను అధికం చేయమని కోరుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.